హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. చికెన్తోని ఒక్కసారి ఇలా కర్రీ చేసి చూడండి. టేస్ట్ మాత్రం సూపర్ అండి. మంచి బెస్ట్ అయిన కర్రీ. ఈ విధంగా చేస్తే ఎంత కొత్త వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మంచి రుచిగా కూడా చేసుకోవచ్చండి. దీన్ని ఎలా చేశానో, ఎలా చేస్తే ఇంత మంచి రుచి వస్తుందో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దాం. కానీ ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ చేయండి. మీరే అంటారు చాలా బాగుందని. దాని గురించి ఒక 3 ఉల్లిగడ్డలు తీసుకునేసి, ఆ తర్వాత మరొక 3 టమోటాలు కూడా తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత వాటిని శుభ్రంగా కడిగి రెడీ చేసుకునేసి, ముందుగా ఉల్లిగడ్డలను ఏంటంటే ఇలా చిన్నగా సన్నగా కట్ చేశానండి. కానీ ఈ ఉల్లిగడ్డలు కట్ చేసేటప్పుడు ఈ వేర్లు భాగంలో ఉండే ఈ గడ్డనైతే కొంచెం తీసేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా? అది కొంచెం ఉడకదు, అంత మంచిగా కూడా అనిపించదు, కాబట్టి అది తీసేసుకోవడం చాలా వరకు మంచిది. ఓకేనా? కానీ ఈ కర్రీ మాత్రం రుచి చాలా అంటే చాలా బాగుందండి. మంచి వెరైటీగా ఇది కొంచెం పల్లెటూరులో ఎక్కువ శాతం తయారు చేస్తూ ఉంటారు. దీన్ని మాత్రం ఎవ్వరు కూడా మిస్ కావద్దండి. ఇప్పుడు కట్ చేసిన ఈ ఉల్లిపాయలన్నింటినీ తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకుందాం. వేసిన తర్వాత మళ్ళీ టమోటాలండి. ఈ టమోటాలు కూడా కడిగే ముందుగానే శుభ్రంగా కడుక్కొని, అంటే కట్ చేసే ముందు శుభ్రంగా కడిగి, ఆ తర్వాత ఇది కూడా తొడిం భాగంలో ఉండే ఈ గడ్డనైతే తీసేసుకునేసి ఇవి కూడా చిన్నగా సన్నగా కట్ చేసుకుందామండి ఈ టమోటాలను కూడా. ఓకేనా? కానీ ఇది మాత్రం ఈ కర్రీ మంచి విలేజ్ వాళ్ళు ఈ టైప్లో చేస్తారండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. కానీ ఇక్కడ ఈ ఇంటి దగ్గర చేస్తేనే ఈ వీధి చివరి వరకు ఆ వాసన వస్తూ ఉంటుంది. అంత బాగుందండి. మంచి స్మెల్తోనే టేస్ట్ సూపర్ అండి. ఇప్పుడు కట్ చేసిన టమోటాలు కూడా ఒక ప్లేట్లో వేసేసుకునేసి, ఇప్పుడు మళ్ళీ కొత్తిమీరను కూడా రెడీ చేసుకుందామండి. కొత్తిమీర కూడా ఒక పిడికెడు తీసుకునేసి దాన్ని కూడా శుభ్రంగా కడిగి ఇలా చిన్నగా కట్ చేసి దీన్ని కూడా మనం తీసి ఒక ప్లేట్లో అయితే వేసి పక్కన పెట్టేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ ముందుగా మనం రెడీ చేసుకునేసి పక్కన పెట్టుకొని, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక బౌల్ అయితే పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత దాదాపు దాంట్లో ఒక 2 గంటలు ఆయిల్ వేసుకుందాం. అంటే కొంచెం ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చండి, ఎందుకంటే చికెన్ కర్రీ కదండి, కొంచెం ఎక్కువే ఉంటే బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు దీంట్లో ముందుగా మనం కట్ చేసిన ఉల్లిపాయలని వేసేసుకునేసి, ఇప్పుడు వీటిని మనం మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మనం బాగా వేగనిచ్చుకోవాలండి. ఈ ఉల్లిపాయలు కూడా మంచి కలర్ రావాలి. కలర్ వస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దాంట్లోకి ఒక పిడికిడ వరకు కరివేపాకు వేసుకుందామండి. అది మంచి స్మెల్ వచ్చేది తీసుకునేసి, ఆ తర్వాత పసుపు అండి, 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకునేసి ఇలా బాగా కలిపేసి, ఇప్పుడు కడిగి రెడీ చేసి పెట్టుకున్న ఈ చికెన్ అయితే దీంట్లో వేసేసుకుందాం. నేను ఈ చికెన్ని 1 కిలో కిలోంబావు వరకు తీసుకున్నానండి. ఓకేనా? తీసుకునేసి ఇప్పుడు దీన్ని ఇలా కొంచెం బాగా తిరగేసుకోవాలి. బాగా కలిపి మూత పెట్టి దీన్ని ఒక 6 నుంచి 8 నిమిషాల సేపు అయితే బాగా ఉడికించుకోవాలండి. అప్పుడేమవుద్దంటే ఈ చికెన్లోకి నుంచి నీరు శాతం బయటికి వచ్చి మళ్ళీ ఆ నీరు అన్నది ఇనికిపోతాయండి. ఆ విధంగా చికెన్ వేగనిచ్చి ఇప్పుడు దీంట్లోకి దాదాపు ఒక చెంచాన్నర ఉప్పు వేసుకునేసి ఇలా బాగా కలిపేసుకోవాలి. కలిపి మళ్ళీ మూత పెట్టేసి కొద్దిగా మగ్గించుకోవాలి. మగ్గించిన తర్వాత మళ్ళీ మూత తీసేసి, ఆ తర్వాత ఏమవుద్దంటే ఇప్పుడు మళ్ళీ కొంచెం అడుగు అంటుకోకుండా కొంచెం అలా తిరగేసుకునేసి ఇప్పుడు కట్ చేసి పెట్టిన టమోటాలని వేసుకోవాలండి. అంటే చికెన్ ఉడికిన తర్వాత మాత్రమే టమోటాలు వేసుకోవాలి. ముందు టమోటాలు కానీ వేసామంటే చికెన్ అంత సింపుల్గా ఉడకదండి. ఓకేనా? ఇప్పుడు అది కూడా కలిపి మూత పెట్టి కొంచెం ఆ టమోటాలను కూడా ఇలా మగ్గించుకునేసి ఇప్పుడు మూత తీసి మళ్ళీ అలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ విధంగా కొంచెం లైట్ నీరు శాతం ఉన్నప్పుడు ఇప్పుడు మనం కారం వేసుకోవాలండి. ఈ కారం ఇవి కూడా చికెన్ బాగా ఉడికిన తర్వాతనే వేసుకుంటేనే బాగుంటుందండి. ఇప్పుడు ఈ కారం కూడా కొంచెం ఇలా తిరిగేసుకుంటూ కారం వాసన పోయి మంచి కలర్ వచ్చేంత వరకు దీన్ని మాత్రం మనం ఇలా కలుపుకునేసి మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఓకేనా? ఈ కారం వాసన అన్నది వెళ్ళిపోయి మంచి కమ్మటి వాసన రావాలి. లేదంటే ఇది మనం ఇందులోకి గ్రేవీ కోసం కొంచెం నీళ్లు పోస్తాం కదండి, అప్పుడు ఆ నీళ్ళతోని ఉడకదు.
కొంచెం ఏంటంటే కారం వాసన వస్తూ ఉంటుందండి. అందుకోసం అనేసి కారం మాత్రం బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు మనకి ఎన్ని నీళ్ళు అవసరమో అన్ని నీళ్ళైతే పోసేసుకోవాలా. ఓకేనా. నేనైతే ఒక చెంబుడి నీళ్ళు పోసానండి. చెంబుడి నీళ్ళు పోసేసి కాస్త ఇలా కలిపేసి మూత పెట్టి దీన్ని ఒక 6-8 నిమిషాలంతసేపు ఈ పులుసును బాగా ఇలా మరిగించుకోవాలండి. అంటే మనం పోసిన నీటిని ఇలా చికెన్లో బాగా మరగాలి. మరిగితే ఏమవుద్దంటే మంచి రుచి వస్తుందండి. ఇప్పుడు దీంట్లోకి మసాలా పొడి అండి, అవన్నీ రాసున్నాను చూడండి. ఆ తర్వాత కొంచెం గరం మసాలా వేసుకునేసి, ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను అలా వేసుకునేసి కొంచెం అలా కలిపేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని కూడా కొంచెం బాగా ఉడికించుకోవాలండి మూత పెట్టి. అంటే మరొక 2 నిమిషాలు, అంత ఎక్కువ అవసరం లేదు. ఓకేనా. ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి ఆకరణ టేస్ట్ చూసుకునేసి సాల్ట్ ఇవన్నీ సరిపోయినాయా మీదకించి కొత్తిమీర చల్లుకోవడమేనండి. కొత్తిమీర చల్లుకునేసి ఆ తర్వాత దీన్ని కాస్త అలా కలిపేసుకునేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినడమేనండి. ఓకేనా. అంత బాగుంటుందండి ఇది. ఇందాక ఒక కొంచెం మసాలా పొడి చెప్పాను కదండి. దాంట్లో ఏంటంటే ధనియాలు, ఈ కొంచెం చెక్క, లవంగాలు, యాలకులు ఇవి వేసి కాస్త జీడిపప్పు, వెల్లుల్లి ఇవన్నింటిని వేసి బాగా వేగనిచ్చి ఆ తర్వాత వేగిన తర్వాత కాస్త చల్లారనిచ్చి గ్రైండ్ చేసి ఆ పొడిని వాసన పోకుండా రెడీ చేసి పెట్టుకునేసి ఆ పొడిని మీదకించి చల్లానండి. దీంట్లో ఏంటంటే అసలు సీక్రెట్ అదేనండి. ఆ విధంగా పొడి తయారు చేసి మనం వేస్తే టేస్ట్ మాత్రం గుమాలిస్తూ మంచి రుచిగా ఉంటుందండి.